కీర్తి చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంది అసలు భారత్ చైనా సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సైన్యం చనిపోయింది అనేటువంటి వార్తలు వస్తాయి. అసలు నిజంగా భారత్ చైనా సరిహద్దు గాల్వన్ వ్యాలీలో అసలు ఏం జరుగుతుంటుంది సార్ ఇప్పుడు? ప్రసాద్ గారు, ఇది ఈ కిందటి 10 రోజులు 2 రోజుల నుంచి కాదు. ఇది ఎప్పటి నుంచి అయితే వాళ్ళు 1957లో అక్సాయ్ చిన్లో రోడ్డు కట్టాలి, టిబెట్ టేక్ ఓవర్ చేసుకోవాలి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మీద క్లెయిమ్స్ పెట్టి డోక్లామ్ ప్లాటో సిక్కిం భూటాన్కి మనకి మధ్యలో ఉన్న ఏరియాని తీసుకోవాలి, కంటిన్యూస్ గా వాళ్ళు ట్రై చేస్తానే ఉన్నారు. అక్సాయ్ చిన్లో 57, 58లో రోడ్డు కట్టారు. రోడ్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసేదాకా మనకు తెలియదు రోడ్డు కట్టారని. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు నెహ్రూ గారు ఏమన్నారంటే, వాళ్ళు కట్టారు రోడ్డు, అక్కడ గడ్డి కూడా మొలవదు, ఎందుకులే దాని సంగతి అని చెప్పేసి వదిలిపెట్టారు. ఆయనకి డిఫెన్స్ సంగతి తెలీదు. ఆయనకి అడ్వైజ్ ఇస్తా ఉంటుంటే జనరల్ తిమ్మయ్య గారు, సర్దార్ పటేల్ గారు కూడా ముందలు చెప్పారు. ఆయన పోక ముందల 1949లో కూడా ఈయన వినలేదు. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, వాళ్ళకి పాకిస్తాన్ ద్వారా పిఓకే నుంచి ఒక రోడ్డు కట్టుకుని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రోడ్ అని చెప్పి గద్వార్ పోర్ట్ దాకా అరేబియన్ సీకి రోడ్డు కట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నం. ఇప్పుడు అట్లా చేశారు అంటే మనకి ఈ వెస్ట్ సైడ్ కూడా పాకిస్తాన్ బదులు చైనా మనకి బౌండరీ అయిపోద్ది. నార్త్ సైడ్ ఎనీవే బౌండరీ, ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఎండింగ్ దాకా చైనాయే బౌండరీ. చైనా ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ట్రబుల్సమ్ అండి. మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? పోట్లాట వద్దు, మాకు యుద్ధం వద్దు, కానీ మెల్లగా 3 అడుగులు ముందుకేస్తాడు, లేదా 2 అడుగులు ముందుకేస్తాడు, 1 అడుగో 2 అడుగులో వెనక్కి వెళ్తాడు తర్వాత నెగోసియేషన్ అని. కానీ 1 అడుగు ముందల ఉంది కదా, వాళ్ళ చేతుల్లో కంట్రోల్ ఉంది. దీన్ని ఫేట్ కంపెనీ స్ట్రాటజీ అంటారు ఆర్మీలో. అంటే కొంచెం చేసేసి కొంచెం ఎక్కువ తీసుకుని కొంచెం తిరిగిచ్చినట్టు తిరిగిచ్చి అక్కడే కూర్చుంటారు. అది ఏంటంటే కొంచెం తీసుకుంటా ఉంటుంటే యుద్ధంకి వెళ్ళే అవసరం పడదు అని చెప్పి అనుకుంటారు. ఈ ఫేట్ కంపెనీ స్ట్రాటజీ చిన్న స్లైసెస్ లాగా తీసుకుంటా ఉంటుంటే ఆ స్ట్రాటజీని బ్లాక్ చేయాలంటే బిగినింగ్ నుంచే సారీ అండి, 1 ఇంచు కూడా మేము అలౌ చేయము అని మనం స్టాండ్ తీసుకోవాలి. ఇంతవరకు గవర్నమెంట్ ఎప్పుడూ ఆ స్టాండ్ తీసుకోలేదు. మనకు అదృష్టం ఏంటంటే మన ప్రజెంట్ పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ కొంచెం వాళ్ళకి నేషనల్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఇది మన దేశము, ఇంకోళ్ళు వచ్చేసేసి మన పక్కింటోడైనా అయి ఉండొచ్చు, కానీ వచ్చేసేసి పక్కన మెల్లగా కంచె షిఫ్ట్ చేస్తా పోతా ఉంటుంటే మనం ఎలా చేస్తామా? అందుకని చెప్పి ఇట్లాగే మనం ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇది 1962 కాదు, ఇది 2020. 1962 కూడా అది ఆ టైంలో కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి అప్పచెప్పినట్టయితే మిలిటరీ వాళ్ళ రోడ్లు కట్ చేసి నవంబర్ దాకా వాళ్ళ రిసోర్సెస్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయకుండా ముందలే రిసోర్సెస్ అయిపోయేటట్టు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి బిస్కెట్ బ్రూల్ట్ కావాలంటే ప్రతిదీ 2500 మైల్స్ నుంచి రావాల్సి వచ్చేది. ఒకటే రోడ్డు ఉండేది ఆ రోజుల్లో. అది మనకు పర్మిషన్ ఉన్నట్టయితే ఎయిర్ ఫోర్స్ తీసుకున్న రోడ్డు కట్ చేసినట్టయితే వాళ్ళకి ఏం వచ్చేది కాదు. చివరికి నవంబర్లో వాళ్ళు వెళ్ళిపోయింది వాళ్ళ మర్యాద కట్టి వెళ్ళిపోవటం కాదు, అవసరం బట్టి వెళ్ళిపోయారు. తినడానికి లేదు, అట్టు పెట్టుకోవడానికి లేదు, కోల్డ్ ప్రదేశాల్లో కొంచెం వెయిట్గా ఉండాలంటే కెరసిన్ కావాలంటే కెరసిన్ కూడా లేదు. అది తీసుకురావాలంటే 2500 కిలోమీటర్ నుంచి తీసుకోవాలి. ఆ కొండల మీద రావాలంటే ఆ రోజుల్లో పరిస్థితులు అలౌ చేయట్లా. ఇది మన ఆర్మీకి తెలుసు. వాళ్ళు ఎంత చెప్పినా పండిత్ నెహ్రూ ఏంటంటే, నాకు మనం ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసామంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్తో మన కలకట్టాలో ఢిల్లీలో బాంబులు వేస్తారు, మనం వాళ్ళని రానియకూడదు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని. మన వాళ్ళు చెప్పారు, సార్ మా ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకన్నా చాలా మంచి, మన పొజిషన్ చాలా మంచిది, వాళ్ళు ఎక్కడికి రారు, వచ్చినా కూడా మేము ఎగరగొట్టేస్తామని చెప్పి అన్నా కూడా ఆయన వినలా. పొలిటీషియన్ ఆయన, పాలిటిక్సే సరిగ్గా తెలియని మనిషి ఆర్మీ ఎట్లా ఫైట్ చేయాలి అని చెప్పి జనరల్స్ ఉంటే 40 సంవత్సరాలు ఆర్మీలో ఉండి నేర్చుకుని ఎగ్జామ్ నేర్చుకుని ఎనిమీ సంగతి అంతా తెలిసిన వాళ్ళు వాళ్ళ మాట వినకుండా నేను చెప్పిందే మీరు చేయండి అని చెప్పి నాశనం చేశాడు. మన పరువు తీశాడు. అక్కడ 1962 వార్ ఊరినే పోయింది. మనకంత పవర్ లేదు అక్కడ, ఆర్మీ లేదు అప్పుడు. కానీ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసినట్టయితే వాళ్ళు కూడా తీసుకురాలేకపోయేవారు వాళ్ళు ఆల్రెడీ. సరే, అది అయిపోయింది. ఇప్పుడు పరిస్థితులు కూడా 1962లో ఎవరి వల్ల వార్ పోయింది మనకి? నెహ్రూ వల్ల. తర్వాత ఇప్పుడు కూడానండి
ఈ మధ్యలో 62 నుంచి 2017 దాకా వాళ్ళు కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ ట్రై చేస్తా ఉన్నారు. మనం దానికి క్వైట్గా కూర్చుంటానే ఉన్నాం. 2017లో యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాం. దాని ముందర మాటలే, చేత చేసేదేమి లేదు. 2017 నుంచి కొంచెం ఈ గవర్నమెంట్ కూడా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మనం మాట్లాడిన ఐడియాలన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం, రోడ్లు కట్టేద్దాం, మన బేసులు మనం కట్టుకుందాం. వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా రోడ్లు కట్టుకుని చలి ప్రదేశం టైంలో ఉండేటట్టుగా వాళ్ళకి బంకర్లు కట్టుకుని అట్టు పెట్టుకుంటుంటే మనం ఏమీ లేకుండా కూర్చుంటున్నాం. ఎందుకు కూర్చుంటున్నామండి? అక్కడ ఏదో ఒక ఎయిర్ ఫీల్డ్ ఉండేది, పాత ఎయిర్ ఫీల్డ్, కచ్చా ఎయిర్ ఫీల్డ్. 2017లో పర్మిషన్ ఇస్తే దాన్ని రిపేర్ చేసి అది పెట్టుకుని ముందర చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పోయేది. ఇప్పుడు C-17 పోయి ల్యాండ్ అవుతుంది అక్కడ. అప్పటి నుంచి వీళ్ళు కొంచెం భయపడుతున్నారు చైనీస్ వాళ్ళు. వీళ్ళు రోడ్లు కట్టేస్తున్నారు, ఎయిర్ ఫీల్డ్ రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చారంటే ఏదైతే ఆ బేస్ నుంచి వాళ్ళ స్టేషన్ నుంచి ఫ్రంట్ లైన్కి రావాలంటే ఒక రోజో 2 రోజులో పట్టేది, ఇప్పుడు వాళ్ళు అరగంటలో వచ్చేస్తున్నారు. అందుకని మనకి అడ్వాంటేజ్ కాదు, అందుకని ఏదో చేయాలి అని. అసలు బేసికలీ ఏమంటే మనకి ఇండియాతో ప్రాబ్లం ఉంది అని కాదు, చైనా ప్రాబ్లం ఏంటంటే చైనాలోనే ప్రాబ్లం ఉంది. వాళ్ళ మనుషుల వాళ్ళ పాపులేషన్ అటెన్షన్ అక్కడి నుంచి డైవర్ట్ చేయాలంటే హాంకాంగ్లో ప్రాబ్లం ఉంది, జింగ్యాంగ్లో ప్రాబ్లం ఉంది యూగిర్ ముస్లిమ్స్తో, టిబెట్లో ప్రాబ్లం ఉంది. ఇండియాతో ఎనీవే చిన్న చిన్న ప్రాబ్లంగా జరుగుతూ ఉంది కానీ నథింగ్ మేజర్. మళ్ళీ సౌత్ చైనా సీలో వాళ్ళు ఫిలిపీన్స్, వియట్నాము వాళ్ళందరితో ప్రాబ్లం ఉంది, తైవాన్తో ప్రాబ్లం ఉంది. వరల్డ్ వైడ్ ఇప్పుడు వుహాన్ వైరస్ వచ్చిన దగ్గర నుంచి అందరూ చైనాని బ్లేమ్ చేస్తున్నారు కదా, వుహాన్ నుంచి స్టార్ట్ అయింది వైరస్ అని. ఇవన్నీ చైనా మీద బ్లేమ్ వస్తుంటే మనకి బ్లేమ్ డైవర్ట్ చేయటానికి, వాళ్ళ పాపులేషన్కి ఇంకేదో చెప్పటానికి ఇదిగో ఇండియా చేస్తుంది, ఇదిగో వాళ్ళు చేస్తున్నారు అని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ఈజీగా దొరికింది ఇండియా. ఎందుకంటే ఇండియా POK ఏరియాని, ఆ పాకిస్తాన్ కారిడార్ని బ్లాక్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండదు. డిప్లొమాటిక్లీ ఫారెన్ సెక్రటరీ వాళ్ళు కూడా చైనీస్కి చెప్పారు, ఇన్ని సంవత్సరాల హిస్టరీలో ఇండియా ఎప్పుడు ఇంకోళ్ళ దేశం మీద పోయి పడి కాంకర్ చేసి మాధవ కలుపుకొద్దామని మనం ఎప్పుడు ప్రయత్నం చేయలే. మనకు ఆ రికార్డే లేదు. మనం డిఫెన్సివ్ కంట్రీ. ఎవరైనా ట్రబుల్ క్రియేట్ చేస్తే వాళ్ళకి పోయి పాఠం నేర్పి వచ్చేసేవాళ్ళం, కానీ వాళ్ళ దేశం మనం టేక్ ఓవర్ చేసేవాళ్ళం కాదు. ఇన్ని 5000 సంవత్సరాల హిస్టరీలో అది జరగలేదు. అది మన యాటిట్యూడ్ కాదు. మనం ఇంకోళ్ళకి సంస్కృతి అను కల్చర్ యాటిట్యూడ్లో వాళ్ళకి నేర్పేవాళ్ళం. వాళ్ళ మంద కాపీ చేసుకుంటుంటే మంచిదని కాపీ చేసుకునేవారు. అది కంబోడియాలో అయినా, సౌత్ వియట్నాం అయినా, చంపా కింగ్డమ్ అని ఉండేది. అక్కడ నుంచి ఇండోనేషియాలో అయినా, చైనాలో అయినా, జపాన్లో అయినా ఇన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి మన యూనివర్సిటీస్లో నలంద, తక్షశిల, ఎన్నో వందల యూనివర్సిటీస్ ఉన్నాయి కేరళ దాకా. అన్నిట్లో వాళ్ళు నేర్చుకుని కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ కాపీ చేసుకుని చైనాలో తీసుకెళ్ళి వాళ్ళ సిస్టమ్ డెవలప్ చేసుకున్నారు. మన ఋషులు, టీచర్లు కూడా, ఆచార్యులు కూడా అక్కడ పోయేవారు. వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి ఏదైతే వాళ్ళ డెవలప్మెంట్ అనుకుంటారో ఆ డెవలప్మెంట్ ఇక్కడి నుంచి సైన్స్ తీసుకెళ్ళి అక్కడ చేయించి చూపెట్టారు. మనకేంటి, మనకొచ్చు, మనం ఇంకోళ్ళు నేర్చుకోవాలన్నారు అంటే వాళ్ళకు కూడా నేర్పుతాము, నేర్పినంత మాత్రాన మనకేం పర్వాలేదు అని పోయేవారు. ఇప్పుడు ఈ షావులిన్, ఈ కరాటే ఇవన్నీ వచ్చినాయి అంటే కేరళలో కలారిపాటు నుంచే కదా వచ్చింది. ఎందుకు పోయి నేర్పేవారు? నేర్చుకునే వాళ్ళు ఉంటే, మాకు ఇంట్రెస్ట్ ఉందండి నేర్పండి అంటే నేర్పేవాళ్ళు. మనకి ఒకటి మాట మర్చిపోయాం. ఎప్పుడైనా మనం అహింస ధార్మిక్ కల్చర్ అని చెప్పి అంటాం కదండి. మనం అహింస అని ధార్మిక అన్నంత మాత్రాన రెండో వాడు అనకపోతే వాడు కర్ర పట్టుకుని వస్తే వీళ్ళు కొట్టేస్తాడండి. అందుకని ఎంత అహింస అని ధర్మ మాట్లాడినా కూడా మన దగ్గర కూడా కర్ర ఉండాలండి. ఎవడైనా వచ్చి మన మీద హమ్లా చేస్తుంటే దానికి రెస్పాన్స్ చేసే పొజిషన్లో ఉండాలి కదా. ఇది మనకు అక్కర్లేదు. అసలు నెహ్రూ గారు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ కమాండర్ ఇన్ చీఫ్ ఉండేవారు మనకి, జనరల్ రాయ్ బోచర్. ఆయనకి ఏమని చెప్పారు, నాకు ఆర్మీ వద్దు సార్, ఎందుకయ్యా నాకు ఆర్మీ, మేమంతా పీస్ఫుల్ కంట్రీ అన్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, సార్ ఆర్మీ లేకపోతే మీ దేశం ఏమి ఉండదు అని. అప్పుడు సరే 1/3 ఆర్మీ పెట్టుకుందాం, తతిమాలని డిస్మిస్ చేసేయన్నారు. ఈ యాటిట్యూడ్, అసలు ఆర్మీ ఏంటి అని అర్థం తెలుసుకున్నాడు.
శాస్త్రి గారు వచ్చేసేసి జై జవాన్, సరే మనకి ఉత్పత్తి పెరిగిస్తున్నారు కాబట్టి జవాన్లు మనకు తినడానికి భోజనం పెడుతున్నారు, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. కానీ ఆ భోజనం మనం ఆర్మీ లేకపోతే, మనం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఏమైందండి? 1943లో విన్స్టన్ చర్చిల్ ఆ బెంగాల్ నుంచి ఆ ప్యాడీ అంతా తీసుకెళ్లిపోయి వార్ టైం ఎఫర్ట్ కని యూరప్ తీసుకెళ్లిపోయాడు. ఇక్కడేమో లక్షల మంది ఫ్యామిలీ చచ్చిపోయారు. ఎప్పుడైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే జై కిసాన్తో పాటు జై జవాన్ ఉండాలి. ఈ రోజుల్లో జై కిసాన్ చాలరు. మనకి ఉపాధి కావాలంటే వెల్త్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ ఐడియాస్ నుంచి కూడా వస్తుంది, టెక్నాలజీ నుంచి వస్తుంది, డిజిటల్ స్పేస్ నుంచి వస్తుంది, ఎంటర్ప్రెనర్స్ చేస్తా ఉంటే ఇన్నోవేషన్ అని దాని నుంచి వస్తుంది. అందుకని నేనంటాను జై జవాన్, జై కిసాన్, జై ఉద్యోగం మూడు ఉండాలి. ఈ రోజుల్లో మనం వార్ అనుకుంటున్నాం విత్ చైనా అండి. ఒట్టి వార్ బోర్డర్ మీద ఫైట్ చేసేది కాదు. మన ఆర్మీ ఈజ్ గుడ్, దే విల్ ఫైట్, దే విల్ మేక్ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ అగేన్స్ట్ చైనా. ఎక్కడైనా ఒక చోట అంటే ఫుల్ ఫ్లెజ్ వార్ కాదు కాబట్టి, రెండు న్యూక్లియర్ పవర్స్, నోబడి గోస్ టు ఫుల్ ఫ్లెజ్ వార్. ఆ లిమిటెడ్ ఏరియాలో ఎక్కడైతే ఫైట్ చేయాలో చేస్తారు. కొన్నిసార్లు మోస్ట్లీ వీ విల్ విన్, సమ్ టైమ్స్ ఓకే దే విల్ ఆల్సో విన్. కానీ వార్లో ఎప్పుడు మనుషులు చనిపోవటము, ఎమ్యునిషన్ యూజ్ కావటము అంతవరకే కాదండి. కంట్రీ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, కంట్రీ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు, ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతారు. అందుకని చెప్పేసి కాస్ట్ ఆఫ్ వార్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఈ పుస్తకంలో వార్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ద మిలిటరీలో కాస్ట్ ఆఫ్ వార్ అని కూడా ఒక చాప్టర్ ఉంది. వెబ్సైట్కి పోతే ideasforindia.com దాంట్లో చూడొచ్చు. వరల్డ్ వార్ 1 అండ్ తర్వాత సోషల్ లైఫ్ ఇన్ యూరప్ హ్యాస్ చేంజ్డ్. ఎందుకంటే మనుషులు చచ్చిపోతే ఎకానమీలో పనిచేసేవాళ్ళు లేరు, డిసేబుల్డ్ పీపుల్ వస్తే వాళ్ళకి కేర్ ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని లేడీస్ని ముందర వెనకాల పెట్టి కూర్చునేవారు ఉమెన్. ఆ ఉమెన్ ఆల్సో కేమ్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. సోషల్ థింగ్స్ మారుతాయి. ఇరాక్ ఇరాన్ వార్ 8 సంవత్సరాలు ఫైట్ చేశారు. 15 నుంచి 55 ఏళ్ల మధ్యలో మనుషులు చాలామంది చనిపోయారు. సొసైటీ మారింది. అలాగే మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అది కూడా ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ఉందండి, సోషల్ మీడియా ఉందండి, ట్విట్టరు, మనకి ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, మనం కూడా మాట్లాడుతుంది డిజిటల్ సైడ్ మీద. ఇవన్నీ ఉన్నప్పుడు ఒట్టి ఫ్రంట్ లైన్లో ఆర్మీ ఫైట్ చేస్తుందని కాదండి, మన ఎకానమీ ఫైట్ చేస్తుంది. ఎవ్రీ సిటిజన్ ఇస్ అ సోల్జర్ అండి. ఫైటింగ్ సోల్జర్ కాకపోయినా వాళ్ళ లెక్క ప్రకారంగా సోషల్ మీడియా కౌంటర్ చేయొచ్చు, సైబర్ వార్ఫేర్ కౌంటర్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇస్ అ వెరీ బిగ్ ఫీల్డ్ అండి. తర్వాత ఎకనామిక్స్లో మనం వాళ్ళ సామాను కొని వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చి ఆ ప్రాఫిట్తో వాళ్ళు బుల్లెట్స్ కొని వాళ్ళ ఆర్మీకి ఇస్తుంటే వాళ్ళ ఆ సామాను కొంట మాపేద్దాం. ఒట్టి చైనా నుంచే రావాలనేవి లేదు కదా. మనం కొరియా నుంచి తీసుకోవచ్చు, తైవాన్ నుంచి తీసుకోవచ్చు, మనం సొంతంగా డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసే అవకాశం ఇవ్వాలి మన వాళ్ళకి. ఈ సిస్టమ్స్, ఈ టాక్సేషను, ఎంటర్ప్రెనర్షిప్ అవన్నీ సపరేట్ సబ్జెక్ట్స్ అనుకోండి. ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా చైనాతో మనకు వార్ వస్తుందా, వార్ వస్తే ఏమవుద్ది అని మనం భయపడాల్సిన అవసరం లేదండి. చైనాకి కూడా ఒక ఫారెన్ అఫైర్స్ సైడ్ నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మనం పెద్ద కంట్రీస్ ఏషియా వన్ టైం 1750 దాకా ఇండియా అండ్ చైనా వర్ మోర్ దెన్ 50% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అండి. మోస్ట్ ఆఫ్ ద టైం 30% మనకు ఉండేది, 20% వాళ్ళకు ఉండేది. ఒక 50 yearsకి మధ్యలో కొంచెం చేంజ్ అయింది, మళ్ళీ బ్యాక్ అగైన్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, శుభ్రంగా $45 trillion డబ్బులు మన దగ్గర నుంచి కొట్టేసుకుని తీసుకుని వాళ్ళ దేశాలను బాగుపెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి మనకేం ఫేవర్ చేయలే. ఇక్కడికి వచ్చింది లూట్ చేసుకుని పోవటానికే, లూట్ చేసుకుని పోయారు. ఆ లూట్ చేసే టైంలో కొంచెం బెనిఫిట్ చేయటానికి ఏదైతే చేయగలుగుతారో చేసుకున్నారు. అట్ వన్ టైం టాక్సేషన్ 16 to 18% ఉన్న టాక్సేషన్ మీరు 59% కల్లా పెంచారు. ఆ డబ్బులు తీసుకుని అందరూ ఈ టెక్నాలజీ ఇక్కడ నుంచి వీవింగ్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ మెకనైజ్ చేసుకుని ఇక్కడ నుంచి కాటన్ ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ నుంచి బట్టలు ఇక్కడికి పంపించి ఇవన్నీ చేసుకుంటా వెళ్ళారు. వాళ్ళ బెనిఫిట్ కొరకు చేశారు, మన బెనిఫిట్ కాదు.
మన సొసైటీని డిస్ట్రాయ్ చేశారు. మన టెంపుల్స్ విచ్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద కల్చర్ మన ఊర్లో అది తీసేశారు. ఎడ్యుకేషన్ జడగొట్టారు. అసలు మన సిస్టమే లేకుండా చేశారు. మీ సిస్టమ్ చాలా బ్యాడు, కాస్ట్ సిస్టము అది ఇది అన్నారు. కానీ ఇన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మనుషులు వస్తూ ఉన్నారు కదా, చైనా నుంచి, అరేబియా నుంచి, యూరోప్ నుంచి కూడా వచ్చేసేసి ఏం రాసేవారు? దిస్ ఈస్ ద బెస్ట్ సొసైటీ ఇన్ ద వరల్డ్, వీ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్, పీపుల్ ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో ప్రాస్పరస్, దే ఆర్ సో ఆనెస్ట్. ఈ థామస్ బ్యాబింగ్టన్ మెకాలే 1825లో ఏదైతే ఎడ్యుకేషన్ మినిట్ అని రాశాడో దాంట్లో కూడా అదే రాశాడు. కానీ ఏమన్నాడు? ఇదంతా మనం ఎరగదీస్తేనే, మన సిస్టమ్ ప్రకారంగా బిల్డప్ చేస్తేనే మనం వాళ్ళని రూల్ చేయగలుగుతామని చేశాడు. 200 సంవత్సరాల ఎడ్యుకేషన్లో అంత సంస్కృతి బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అంతా తీసేశారు. ఒట్టి ఇంగ్లీష్ అని చెప్పి మనకే మన పాఠం నేర్పుతున్నారు. ఎట్లా నేర్పుతున్నారు? మన హిస్టరీ వాళ్ళకి వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నాం. మన దాని ముందర ఉండేదంతా మనకు తెలీదు. ఎవరైనా చెప్తా ఉంటే అదంతా నాన్ సెన్స్, ఇండియా అసలు ఇండియా లేదు ముందల, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియా అని చేశారు అని. అయితే కొంచెం ఆలోచించండి. ఇండియాగా లేకపోతే బౌండరీ పెట్టి, జాగ్రఫికల్ బౌండరీ అంత రూలర్ ఒకడే ఉండాలని నేషన్ కాదు, కల్చరలీ నేషన్. ఉత్తరాఖండ్ దగ్గర నుంచి రామేశ్వరం దాకా ఉన్న టెంపుల్స్ అన్ని మనం పోయేవాళ్ళం కదా పిల్గ్రిమేజ్కి. కాశీ పోయేవాళ్ళు, మళ్ళీ ద్వారకా పోయేవాళ్ళు. ఈ పిల్గ్రిమేజెస్ అంతా మన నేషన్, మన కల్చర్ మన నేషన్. జాగ్రఫికల్గా నేషన్ కొన్నిసార్లు ఉండేది, కొన్నిసార్లు లేదు, కొన్నిసార్లు తగ్గేది, కొన్నిసార్లు ఎక్కేది. అది మన దేశమే కాదు, అన్ని దేశాలు అంతే. మీరు వెస్ట్ఫేలియన్ నేషనలిజం అని చెప్పేసి యూరోప్లో స్టార్ట్ అయింది అంటారు. అది బిస్మార్క్ స్టార్ట్ చేశాడు. జర్మనీ, ప్రిన్సిపాలిటీస్ అన్ని యునైట్ చేసేవాడు చేసి. అదే మనకి సర్దార్ పటేల్ చేశారు ఇక్కడ. సో నేషన్ ఇవన్నీ మాటలు మనకు వద్దండి. వీఆర్ వన్ నేషన్, వీఆర్ ఇండియన్స్. జీన్స్ చూసుకున్నా, జెనెటిక్గా చూసుకున్నా వేరొకటి. చైనీస్కి మనం దొరవాల్సిన అవసరం లేదండి. కానీ వాళ్ళకి ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు కూడా చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు, వీఆర్ బోత్ ఏషియన్ లీడర్స్. మనం కలిసి అసూరాలు మన దేవాలు సముద్ర మంథం చేశారు చూడండి, మన మైథాలజీలో ఉంది. అలాగే మనం కలిసి మంథం చేసుకుందామంటే మన ప్రాబ్లమ్స్లో, ఆ ఉన్న ప్రాబ్లమ్స్ ఓషన్లో నుంచి అబండెన్స్ బయటకు వచ్చింది. మనకి టెక్నాలజీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ మీకు ఉన్నాయి, మాకు సర్వీస్ అండ్ డిజైన్ స్కిల్స్ ఉన్నాయి. కలుపుకొని చేసుకుంటే మన ఇద్దరికీ బెటరు, మనకే కాదు ఏషియాకి ప్రపంచానికి కూడా బెటరు. ఫైట్ చేశారనుకోండి, టగ్ ఆఫ్ వార్ లాగా అవుద్ది. అదే తాడు తీసుకుని ఒకళ్ళు మీ టీము మా టీము అని పెట్టుకుని ఫైట్ చేసామనుకోండి, వీఆర్ క్లోజ్లీ మ్యాచ్ టగ్ ఆఫ్ వార్ టీంలో ఎవరు గెలిచినా ఆ గెలుపు మనకి విలువ ఉండదండి. చాలా అలిసిపోయి పడిపోయే పొజిషన్లో గెలుస్తాం. అందుకని ఎవరికి వార్ పోవటానికి ఇంట్రెస్ట్ లేదు. మీరు మీ ఆబ్జెక్టివ్ గెయిన్ చేయటానికి ఏదో కొంచెం యుద్ధం చేద్దాం, ఇక్కడిక్కడ గెలుద్దాం, ఫుల్ వార్ ఎవరు వార్లే అని ఆ నమ్మకంతో మీరు చేస్తున్నారు. అది రైట్ కాదు. అట్లా చేశారా మేము ఫైట్ చేస్తాం. ఆ ఫైటింగ్ వద్దు, కానీ మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఫోర్స్ చేస్తే మేము రెస్పాండ్ చేస్తాం. అండ్ రెస్పాండ్ చేసేటప్పుడు మీరే గెలుస్తారు అని ఎవరు రాసి ఇవ్వలేరు. మీరు ఓడిపోవచ్చు. మీ కంట్రీ కూడా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టిబెట్లో ప్రాబ్లం ఉంది, హాంకాంగ్లో ప్రాబ్లం ఉంది, సింక్యాంగ్ ప్రావిన్స్లో ప్రాబ్లం ఉంది, నార్త్ వెస్టర్న్ చైనాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు సౌత్ సీ చైనా అంతా ప్రాబ్లం ఉంది, వియట్నాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళన్నీ ఛాన్స్ దొరికితే వాళ్ళు కూడా చేరతారు కదండి. సో అట్లాంటి కండిషన్లో మీకు మీ ఇంట్రెస్టే మీకు చెప్పుద్ది, మనకి యుద్ధం మంచిది కాదు, ఇండియాతో ఫ్రెండ్లీగా డీల్ చేసుకుంటేనే మనకి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వచ్చింది, ఈ చిన్న షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మనకు లాభం లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆయనకి చెప్పారండి, మంతం పాలసీ పెట్టుకోండి, మీకు రోడ్ కావాలా టు సీ పోర్ట్, మీరు రండి ఇండియాకి, కలకత్తా పోర్ట్ నుంచి వెళ్ళండి, నేపాల్ నుంచి వచ్చేయండి, లేకపోతే ఇటు నుంచి వచ్చేసేసి గుజరాత్కి రండి, రోడ్లు కట్టుకోండి, కానీ మీ సామాన్ వెళ్తా ఉంటే టోల్ ట్యాక్స్ కట్టండి. ఇది మా రోడ్డు మా ల్యాండ్, మీరు ట్రక్కులు తీసుకెళ్తున్నారు, ఎంత తీసుకెళ్తున్నారు దానికి ధరలు కట్టండి. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రూల్స్ ప్రకారంగా పనిచేద్దాం, కలిసి చేసుకుందాం. మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలంటే, మీరు ఫ్యాక్టరీ పెట్టి చేస్తానంటే రండి, చేయండి. 70% ఇండియన్స్ని ఎంప్లాయ్ చేయండి ఎట్ ఆల్ లెవెల్స్. సో మీకు మంచిది, మాకు మంచిది, కలిసి చేసుకుంటే మంచిది. ఫైటింగ్ చేసుకుంటే లాభం లేదండి.
సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ బిహేవియర్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. చెక్క ముక్కలకి, చెక్క రాడ్స్కి బాబ్ వైర్ చుట్టి ఐరన్ రాడ్స్ తీసుకుని దాంట్లో మేకులు గుంచేసి అది పెట్టుకొని వచ్చి మీరు ఫైట్ చేస్తారండి. ఇంతవరకు ఒట్టి ఆర్మ్స్ వెపన్స్ లేకుండా తోయటం, ఫైటింగ్ ఫిస్టికప్స్ లో జరిగింది. ఆ టైంలో మీరు ఇట్లాంటి వెపన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఏం వెపన్స్ ఇది వెపన్ కాదు అని అంటానికి కాదు కదా. మీరు రాళ్ళు వేయటం మొదలు పెట్టారు, అదే వెపన్. క్రికెట్ బాల్ తోనే మనుషులు చచ్చిపోతా ఉంటుంటే రాళ్ళు వేస్తుంటే ఇంకా వెపన్ కదండి అది. అది ఇట్లాంటివన్నీ మీరు ఆలోచించకుండా ఎస్కలేషన్ చేస్తున్నారు. రేపు మనవాళ్ళు కూడా వెళ్తారు, సరే మేము కత్తులు స్పేర్లు తీసుకుంటామంటారు, తర్వాత తుపాకులు తీసుకొస్తామంటారు, తర్వాత లాంగ్ డిస్టెన్స్ ఫైరింగ్ చేస్తామంటారు. ఇది గ్రేడ్ వైజ్ ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎస్కలేషన్ అవ్వక ముందలే సరే పర్వాలేదండి, ఈ ఏరియా మాకు కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, మీ ఏరియా నుంచి మా రోడ్ వెళ్తుంటే అంతవరకు రోడ్లో మీకు ఎంత ట్రాఫిక్ ఉంటుందో దాని కొరకు మేము టోల్ ట్యాక్స్ కడతాము, మా ఏరియాలో మీరు తీసుకొస్తే మీరు మాకు టోల్ ట్యాక్స్ కట్టండి, సరిపోద్ది. లెట్ us ఫంక్షన్ లైక్ ట్రేడింగ్ నేబర్స్, నాట్ ఫైటింగ్ నేబర్స్. అది వాళ్ళకి ఇంతవరకు తలకెక్కలేదు, ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కదండి. రెండోది ఏంటంటే వాళ్ళ సోల్జర్స్ ఎక్కువ నంబర్స్లో ఉన్నా దే ఆర్ నాట్ యాజ్ వెల్ ట్రైన్డ్ as ఆర్ సోల్జర్స్ అండి. ఆ ట్రైనింగ్ లేదు వాళ్ళకి, ఆ కమిట్మెంట్ టు దర్ కంట్రీ లేదు. అందుకని వెరీ కాన్ఫిడెంట్లీ వీ విల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు దెమ్. సో ఇట్ అడగండి. వాళ్ళు 1962 నుంచి మన భూభాగాలను ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడు మనం ఎందుకు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పలేకపోతున్నాం? అసలు 1950లోనే వాళ్ళు టిబెట్కి వస్తూ ఉంటుంటే, టిబెట్ మీది కాదండి మా ప్రొటెక్టరేటు, మా చిన్న ఆర్మీ యూనిట్ అక్కడ ఉండేది టిబెట్లో, లాసాలో. నెహ్రూ గారు నో అని చెప్పి ఆర్మీ యూనిట్ వెనక్కి పిలిచాడు, తీసుకుంటే తీసుకొనిలే అన్నాడు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చేంత వరకు 2014 తర్వాత వీళ్ళకి కూడా 1-2 years పట్టింది అర్థం కావటానికి. 2017 నుంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దాని ముందలేంటి, ఎందుకులే ఫైటింగ్ చేయటం, చేసుకోనిలే, అక్కడ ఎవరు లేరులే, ఆ ల్యాండ్ అంతా యూస్లెస్లే, ఈ యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్ అండి. అక్కడ కూడా మనుషులు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ సంగతి మనం ఆలోచిస్తల్లా. ఇంత పాపులేషన్ లేకపోయినా వాళ్ళు నో బ్యాడ్స్, వాళ్ళ క్యాటిల్ తీసుకెళ్ళి అక్కడ సమ్మర్లో ఫీడ్ చేసి తిరిగి తీసుకొచ్చేవారు. ఇప్పుడు అవన్నీ చైనీస్ వాళ్ళు బ్లాక్ చేసి అలౌ చేయటల్లా. ఆ గల్వానను లేక్ దగ్గర లేలో ఆ డిబిఓ ఏరియాలో ఫస్ట్ రోడ్ కట్టారు. ఇప్పుడు దాని పక్కన 9 kilometers దూరంలో మన ఎయిర్ ఫీల్డ్ ఉంది. ఇట్లాంటి ఎయిర్ ఫీల్డ్ రోడ్స్ వస్తున్నాయి అని భయపడుతున్నారు చైనీస్. ఇంతవరకు మేమే కట్టుకునే వాళ్ళం, ఇప్పుడు ఇండియా వాళ్ళు కూడా కడుతున్నారు, చాలా ఇంప్రెసివ్ రోడ్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు. వాళ్ళు వేస్తే మనకి టుమారో ఇట్ విల్ బికమ్ మోర్ డిఫికల్ట్, అందుకని ఇప్పుడే ఆపేద్దామని. మనం ఆపటం లేదు. ఇది మా ఏరియాలో మేము కట్టుకుంటుంటే మీకేంటంటే బాధ, మీరు కూడా మా ఏరియాలోనే కట్టారు కదా, అది డిస్ప్యూటెడ్ ఏరియా కదా, మీరు ఎందుకు కట్టారు? మేము మీకు మ్యాప్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పాం కదా, దానికి మీరు ఎందుకు ఒప్పుకోవటం లేదు? భూటాన్తో బౌండరీ చేసుకున్నారు, బర్మాతో బౌండరీ చేసుకున్నారు, పాకిస్తాన్తో మన ల్యాండ్ తీసుకుని బౌండరీ చేసుకున్నారు, నేపాల్తో బౌండరీ చేశారు, ఇండియాతో బౌండరీ ఎందుకు చేయటం లేదు? ఎందుకంటే మేము ఇంకా గ్రాప్ చేయొచ్చు. ఈ గ్రాప్ చేయటం, రామ్ జెఠ్మలానీ గారు ఒకసారి ఒకటి అన్నారు, పాకిస్తాన్ మన దగ్గర పిఓకేలో తీసుకున్న ల్యాండ్, ఆ ల్యాండ్లో సక్షగమ్ వ్యాలీ ల్యాండ్ 5,000-9,000 kilometers ఏరియా, స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా చైనాకి ఇచ్చింది. దొంగతనం చేసుకున్న సామాన్ ఇంకోళ్ళకి ఇచ్చినా కూడా ఆయన కూడా దొంగ సామాన్ రిసీవరే, దొంగే. అందుకని మీరు మాట ల్యాండ్ పెట్టుకుని ఇది నాది, నేను లీగల్గా తీసుకున్నానంటే లీగల్గా దొంగ నుంచి తీసుకున్నారు, దానికి లెక్కలేదు. ఇవన్నీ మనం కూడా క్వైట్గా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీరు మాట్లాడండి. అసలుగా మీకేం కావాలి? మీ పాపులేషన్ బెనిఫిట్ కావాలి, మాకు కూడా అదే కావాలి, మా పాపులేషన్ బెనిఫిట్ కావాలి. కలిసిమెలిసి మనం మంతం చేసుకున్నామంటే మంచిది. కాదుకూడదు అంటారనుకోండి, వేర్ ఆల్సో రెడీ. అహింస అండ్ ధర్మ మేము అంటున్నాం, కానీ మా దగ్గర కూడా పెద్ద కర్ర ఉంది. ఈ గవర్నమెంట్ ఆ కర్ర చూపెడుతుంది. ఇంతవరకు కర్ర లేదు అని కర్ర కింద పెట్టుకుని మేము ఇటు బయటగా కూర్చునే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఇండియా మంది, భారతదేశము ఇది మాది అని కొంచెం ఫీలింగ్ వచ్చింది. ముందరంటే ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు, చాలా మంది అట్ట మాట. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు, యూస్లెస్ ఫెలోస్. వాళ్ళకి దేశం అంటే ఏంటో తెలియని వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ వచ్చేదంతా తీసుకుంటారు, కానీ దాని విలువ ఏంటి? మన ఇండియా ఎకనామికలీ స్ట్రాంగ్ అండ్ మిలిటరీలీ స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రపంచంలో మనకు విలువ ఉంటుందండి. మీరు ఎక్కడికైనా పోయి ఆమె ఇండియన్ అంటే మీ విలువ ఏంటి వాళ్ళకి? ఇండియా అని చెప్పి తెలిస్తే. ఇప్పుడు పాకిస్తానీస్ ఇంగ్లాండ్లోను యుఎస్ఏలోను వాళ్ళని అడిగితే ఏంటి అంటే ఆమె ఇండియన్ అంటాడు. కొంతమంది మిడిల్ ఈస్ట్ లో ఇండియన్ పాస్పోర్ట్లు, ఫాల్స్ పాస్పోర్ట్స్ క్యారీ చేస్తారు. ఎందుకు? వాళ్ళ పాకిస్తాన్ పాస్పోర్ట్ విలువ లేదు, ఇండియన్ పాస్పోర్ట్ అనగానే సరే అని కొంచెం విలువ ఇస్తారు. ఈ స్టేటస్ మనం పోగొట్టుకోకూడదండి. మన యాన్సెస్టర్స్ ఫైట్ చేసి లెవెల్ పెట్టారు. 800 సంవత్సరాలు ముస్లిం రూల్ అయ్యి 200 ఇయర్స్ క్రిస్టియన్ రూల్ అయినా కూడా మనం ఏదో మేనేజ్ చేసుకున్నాం. కానీ ఏంటి, ఈ కష్టాలు బేర్ చేసినందుకు మనకు కొంచెం బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. బెనిఫిట్ ఏంటి? వాళ్ళు మనకి బెనిఫిట్ ఇవ్వాలని ఇవ్వాల. కానీ ఇప్పుడు వరల్డ్లో, ఎందుకంటే మన డబ్బులు తీసుకెళ్ళి ప్రపంచం అంతా రూల్ చేశారు కదండి. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హస్ బికమ్ అ గ్లోబల్ లాంగ్వేజ్. అందుకని చెప్పి మనకు బెనిఫిట్ ఉంది, మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఏదో తప్పుగానో కరెక్ట్గానో మనం నేర్చుకుంది పోగొట్టుకోకూడదు. దానికి ఏం బెనిఫిట్ ఉందో సరే, ఇంత కొంచెం అయినా ఉంది, ఈ డార్క్ క్లౌడ్కి కొంచెం సిల్వర్ లైనింగ్ ఉంది, ఉపయోగిద్దాం. సో కొంచెం మనం కూడా మన దేశాన్ని ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలో అని ప్రయత్నం చేసి ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అండి. నాకు దీని టెంపరీ ఫెనామినా, ఇది కొంచెం జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు కూడా కొంచెం మన ఫోర్స్ సంగతి తెలిసేదాకా మనం కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 20 మంది చచ్చిపోయారు అని చెప్పేసి చాలా బాధగా ఉంది. అది కూడా ఒక తెలుగు ఆఫీసర్ బాబు గారు, కర్నల్ బాబు. సాడ్ థింగ్ అండి. అసలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటే, సరే ఆర్మీ జాయిన్ వాళ్ళందరూ జాయిన్ అయిన రోజు బ్లాంక్ చెక్ ఇస్తారు. ఆ బ్లాంక్ చెక్లో దేశం ఏమి నింపుద్దో, భగవంతుడు ఏమి నింపుతాడో మనకు తెలియదు. మీ జీవితమే నింపుతాడో, లేకపోతే కాలో చేయ నింపుతాడో, లేకపోతే నాకు అక్కర్లేదు తిరిగి తీసుకెళ్ళి అంటాడో అని చెప్పి, అది మన అదృష్టం అని అనుకోవాలి. కానీ తయారయ్యి రెడీగా ఉండి ఫైటింగ్ ఫిట్నెస్ లాగంటే మన సోల్జర్స్కి ఇంకో వరల్డ్లో సోల్జర్స్తో కంపేర్ చేయడానికి లేదండి. నేను ఊరినే ఎక్స్ ఆర్మీ అని చెప్పి మన దేశానికి ప్రైడ్ ఉందని చెప్పి అంటాం కాదు. నాకు కంపారిటివ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. మన సోల్జర్స్ ట్రైనింగ్ చేసి దేర్ ఫైటింగ్ ఫోర్స్ అండి. ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ ఫైటింగ్ ఫోర్స్. ఇక్కడే కాదు, అమెరికన్స్ కూడా రికగ్నైజ్ చేస్తారు, రష్యన్స్ కూడా రికగ్నైజ్ చేస్తారు, చైనీస్ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏంటి, మేము మిమ్మల్ని బెదిరిస్తాము అనుకుంటున్నారు. ఇండియన్ పాపులేషన్ ఆర్మీ మిలిటరీకి సపోర్ట్ ఇస్తే ఎవరో మన బెదిరించలేరండి. మన పబ్లికే మనకు సపోర్ట్ ఇవ్వాలి. మన పబ్లికే ఎకనామిక్ వార్ఫేర్ అని చెప్పి ఫైట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని ఫైట్ చేయాలి. ప్రతి వాళ్ళు మన మిలిటరీకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ కటింగ్ ఎడ్జ్ మిలిటరీ, బట్ బిహైండ్ సపోర్ట్ అంతా అండి. మీరు ఎప్పుడైనా యాక్స్ తీసుకొని కొడతారనుకోండి, యాక్స్కి హెడ్ ఉంది, హెడ్ దగ్గర కటింగ్ ఎడ్జ్ ఉంది, దాని తర్వాత హ్యాండిల్ ఉంది. ఆ హ్యాండిల్ పట్టుకుని చేసే అతను కూడా ఉన్నారు. ఇదంతా వన్ కాంపోజిట్ సిస్టమ్. దేశం ఒక కాంపోజిట్ సిస్టమ్, ఒట్టి ఆర్మీ అని కాదు. ఆర్మీకి సపోర్ట్ చేసేది సివిలియన్ పాపులేషన్, సివిలియన్ పాపులేషన్ డెవలప్ చేసేది ఎకానమీ, ఎకానమీ కూడా మిలిటరీకి సపోర్ట్ ఇస్తుంది. ఇదంతా మనం ఆలోచించుకోవాలండి, ఊరినే మాట్లాడటం కాదు. కానీ వెరీ క్లియర్గా చెప్తున్నానండి, మనకు భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు భయపడాలి, మనం కాదు. కానీ ఎంతవరకు అయితే అంతవరకు యుద్ధం లేకుండా చూసుకోవాలి. టిపి చౌదరి గారు, ఇప్పుడు వాళ్ళకి మనం గట్టిగా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయా, లేదంటే రెండు కూర్చొని మాట్లాడే సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందంట? కూర్చుని మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉంటుందండి, అది చేస్తూ ఉండాలి. ఎంతవరకు అయితే అంతవరకు గట్టిగా పోయి కొట్టే అవకాశానికి దానికి రాకుండా ఉండటానికి చూసుకోవటం మన ప్రయత్నం. కాదుకూడదు అంటారు అనుకోండి, ఇప్పుడు మీ
నేబర్ వచ్చేసేసి మీ ఇల్లు గోడ పగలగొట్టేస్తాను, నేను మీకు వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాను అంటే మనం ఒప్పుకుంటామండి? మాట్లాడేది ఈ స్టేట్ రాకముందల, ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం కూడా యాక్షన్ తీసుకుంటామని. అందుకనే అంటున్నాను కదండి, అహింసను ధర్మ మాట్లాడటం ఒకటే కాదు, మాట్లాడచ్చు కానీ కర్ర ఉండాలి, మన చేతిలో పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఉంటే అవసరం వస్తే కర్రను ఉపయోగించే దమ్ము కూడా ఉండాలి. అది గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ టుడే ఇస్ రెడీ ఫర్ ఇట్. మనం కూడా ఆర్మీ ఇస్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తే చేసేస్తుంది. టుడే గవర్నమెంట్ హెస్ గివెన్ పవర్ టు ద లోకల్ ఆర్మీ కమాండర్ అండి. అక్కడ ఉన్న కమాండర్కి మీరు ఏదైతే యాక్షన్ కరెక్ట్ అనుకుంటారో అది మీరు తీసుకోండి. మళ్ళీ మా దగ్గర నుంచి ఢిల్లీ నుంచి పర్మిషన్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు తప్పు చేస్తూ ఉంటే అక్కడే కట్ చేయండి. ఈ మెల్లమెల్లగా ఒక అడుగు 2 అడుగులు ముందేసి ఒక అడుగు వెనకెళ్తున్నాను, ఇదిగో నేను ఒక అడుగు వెనకొచ్చాను కదా అంటున్నాడు. కానీ 2 అడుగులు ముందేసావు కదా, ఆ 2వ అడుగు ఎవరు తీసుకుంటారు? ఇట్లాంటివన్నీ అక్కడే ఆపేయాలండి. కట్. సారీ, వీ డు నాట్ అగ్రీ ఫర్ దిస్. మీరు బౌండరీ డిస్ప్యూట్ సెటిల్ చేయడానికి సరిగ్గా వచ్చి సెటిల్ చేయండి. లేకపోతే అందాక మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాం, మధ్యలో డిస్ప్యూటెడ్ ఏరియా ఉండనియండి. మధ్యలో మన మినిస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు. మీరు ఫైటింగ్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ వార్ మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. ఆ కాస్ట్ ఆఫ్ వార్ కూడా ఈ బుక్లో రాశానండి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వార్ అని. ఇది ఇంత ఈజీగా వదిలిపెట్టేయటం కాదండి. మన పొజిషన్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మా దేశం, ఇది మా బౌండరీ. ఎక్కడైనా కొంచెం డిస్ప్యూట్ ఉంటే కూర్చుని మాట్లాడదాం, సార్ట్అవుట్ చేద్దాం. కానీ కాదుకూడదు, నేనే నా బలం అంటా ఉంటుంటే సరే సారీ, అట్లాంటప్పుడు రియాక్షన్ ఉంటుంది. అక్కడ ఇక్కడ రియాక్షన్ కొంచెం జరుగుతాయండి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇంత తొందరగా సెటిల్ అయ్యే యాటిట్యూడ్ కాదు. అది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది డిక్టేటర్షిప్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు, డెమోక్రసీ కాదు కదా. అందుకని వాళ్ళకి ఆ యాటిట్యూడ్ లేదు. 1949లో కమ్యూనిస్ట్ పార్టీ పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత గ్రాప్ చేసుకుని పెట్టుకోవాలి అంటే, పాత రోజుల్లో మంగోల్స్, ఇస్లామిక్ ఇన్వేడర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ డబ్బులు దొంగేసి తీసుకెళ్లేవారు కదండి, దొంగలిచ్చి. ఇది తీసుకెళ్లే యాటిట్యూడే వాళ్ళకు ఉంది. ఆ హిస్టారిక్గా ఏది కల్చరల్గా డెవలప్ చేసుకుందామని యాటిట్యూడ్ పోయింది వాళ్ళకి. మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. వస్తే మంచిది, లేకపోతే మనం రెడీగా ఉండాలి. వీ విల్ ఫైట్, వీ విల్ హోల్డ్ అవర్ ఓన్. ఇది ఇక్కడ మనకి 20 పీపుల్ పోయారు అనుకుంటున్నామండి, వాళ్ళకు 40-50 పీపుల్ పోయారండి. అంత ఈజీగా అది కాదు. దాని ముందర ఒక లెఫ్టినెంట్ గారు వాళ్ళ కర్నల్కి పంచి కొట్టే ముక్కి రక్తం గారి అని విత్డ్రా చేశారు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఈ ఐరన్ రాడ్స్, నెయిల్స్, బాబ్ వైర్ కట్టేసి ఇట్లాంటివన్నీ ఈ చండాలమైన బిహేవియర్ అండి. ఇట్లాంటి బిహేవియర్ ట్రైన్డ్ ఆర్మీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. అట్లాంటి బిహేవియర్ చేస్తూ ఉంటుంటే నథింగ్ ప్రివెంట్స్ మీ. నేను గన్స్ యూజ్ చేయాలంటే యూజ్ చేస్తాను కదండి, అది వెపనే, ఇది వెపనే. రేపు నేను కత్తులు తీసుకొస్తాను, తలవారు తీసుకొస్తానంటే మనం క్వైట్గా కూర్చుంటామా? సారీ, మీరు అట్లాంటి వెపన్స్ తీసుకొస్తే మేము రియాక్ట్ అవుతాం, మా దగ్గర ఉన్న వెపన్తో రియాక్ట్ అవుతాం. సో మీరు కూడా ఫైర్ చేస్తారు, మేము కూడా ఫైర్ చేస్తాం, చూద్దాం ఏమవుద్దు. ఇవన్నీ లిమిటెడ్ యాక్షన్ జరుగుతాయండి. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా ఈ ఐడియా రాదు, కొంచెం టైం పడుతుంది. అది రియలైజ్ చేయడానికి ఈ టైంలో, ఈ సమ్మర్ టైం కాబట్టి అక్కడ పాసెస్ అన్ని ఓపెన్గా ఉన్నాయి, ఈజీగా ఉంది అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు నుంచి ఒక 3 నెలల దాకా కొంచెం వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసేయటానికి డిప్లొమాటికలీ, ఎకనామికలీ అండ్ ఫైనలీ మిలిటరీలీ మనం రెడీగా ఉండాలి. మనం రెడీగా ఉన్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు పిటి చౌదరి గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ.